హాయ్ దోస్తులు, బాగున్నారా? మంచిగున్నారా? ఏంది డిఫరెంట్గా పలకరిస్తున్నా అనుకుంటున్నారా? అవును, మరి ఎప్పుడు ఒకే రకంగా పలకరిస్తే ఏం మంచిగా ఉంటుంది. అందుకే కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని ఇట్లొచ్చిన మీ ముందరికి డిఫరెంట్ టాపిక్ తోటి. ఏం లేదు, చిన్న ముచ్చటనే, కొందరికైనా పనికొస్తుందేమో అని చెప్తున్నా. లాస్ట్ దాకా చూడుండ్రి. ఏంటంటే ఈ రోజుల్లో అందరు మస్తు బిజీ అయిపోతుండ్రు. ఉరుకులు పరుగులు, బరువులు బాధ్యతలు, దానికి తోడు కొందరికైతే కష్టాలు కన్నీళ్ళు. ఎవరిలోళ్ళి వాళ్ళదన్నట్టు అయిపోయింది. పక్కింటి వాళ్ళని పలకరించుడు కూడా మర్చిపోతున్నారు. ఎవరేం చెప్పినా వినిపించుకునే పరిస్థితి కూడా లేదు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. అందరికి అనిపిస్తుంది అట్లనే, కానీ మస్తు పెద్ద పని కదా. అయినా పరేషాన్ అవుతూ కూర్చుంటే ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయా? పోవు కదా. మరేం చెయ్యాలి? ఏం లేదు, పిల్లలు లెక్క ఉండాలి. అసలు మనందరి లోపల ఒక పిల్లోడు ఉంటాడు. వాడిని బతికించినన్ని రోజులు మనం సంతోషంగానే ఉంటాం. 50, 60, 70, 80 అన్నది క్వశ్చనే కాదు. ఆ పిల్లోడి విషయం మర్చిపోయినప్పుడు మనం గంభీరంగా తయారవుతాం. అందుకే మన చుట్టూ ఉన్న పిల్లల్ని గమనిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. వాళ్ళే మనకు మోటివేటర్స్. ఎందుకంటే వాళ్ళు పడ్డా దెబ్బలు తగిలినా అవన్నీ మర్చిపోతారు. ఏం పట్టించుకోకుండా మళ్ళీ ఆడుకుంటారు, పాడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, పాడతారు, లేస్తారు, ఎగురుతారు, దుంకుతారు. మనమేమో పెద్దోళ్ళం కదా, పిల్లలు లెక్క ఎట్లుంటామంటారా? కరెక్టే. మరీ పిల్లల్లాగా ఉండకపోయినా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలి. బాగా బాధగా అనిపించినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు గట్టిగా ఏడ్చేసి బాధనంతా బయటకు తోసేయండి. మనసు అల్గా కనిపిస్తుంది. ఇక ఆ విషయం మర్చిపోండి. కానీ నవ్వడం మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ఫుల్ జోష్లు ఉండుండ్రి. బాధ అయినా సంతోషమైనా మన లోపలనే ఉంటాయి. మనం దేన్ని బయటకు తీస్తే అది బయటకు వస్తుంది. అంతే కదా. అందమే ఆనందం అంటారు. అంటే ఏంటి? మనం అందంగా ఎప్పుడు కనిపిస్తాం? ఆనందంగా ఉన్నప్పుడే. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు అందంగా కనిపిస్తాం. ఆనందంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. సాల్ది మస్తు జ్ఞానం ఇచ్చినాం అనుకోవచ్చు కొందరు. కానీ అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. ఏం చేసినా అనుకుంటారు, ఏం చేయకపోయినా అనుకుంటారు. జీవితం చాలా చిన్నది. చూస్తూ చూస్తూ 50+ వచ్చేసిన నేను. అయినా ఏదో ఒక మంచి పని, నాకు నచ్చిన పని చేయాలని ఇట్లా మీ ముందరికి వచ్చిన. నాకు పెద్ద పెద్ద మాటలు చెప్పుడు రాదు. ఎందుకంటే నేనేం పెద్ద పెద్ద పుస్తకాలు చదవలే. కానీ జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది అనుకుంటా. అది కూడా పుక్కట్లనే. అందుకే కుదిరినప్పుడు మీకు ఇట్లా ఏదో ఒక ముచ్చట చెప్తా. ఎందుకంటే అందరు మంచిగా ఉండాలి అనిపిస్తుంది నాకు. అందులో నేను ఉండాలనే స్వార్థం నాది.